కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గా భవానీ మాతా జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితంతో ఏడుపాయల వనదుర్గా భవానీ జాతర నిర్వహించాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సేవలో తరించాలని, ఏడుపాయల అమ్మవారికి మెదక్ ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ వనదుర్గా భవానీ అమ్మవారు కొంగు బంగారమని, కోరికలు తీర్చే తల్లి అని, రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి జాతరను విజయవంతం చేయాలని, ప్రత్యేకంగా దేవాలయాన్ని అలంకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్ప్రేయింగ్ కూడా చేయండి, లిక్విడ్ స్ప్రేయింగ్ చేయండి, అదేవిధంగా స్మోక్ స్ప్రేయింగ్ చేయండి. మళ్ళీ కోవిడ్ సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకుంటా ఉన్నారు మీరు? శానిటైజర్స్ సప్లై చేస్తాం సార్, మాస్కులు సప్లై చేస్తున్నాం. ఎన్ని శానిటైజర్స్ సప్లై చేస్తూ ఉన్నారు? మాకు ఒక 500 ఇండియన్ పెట్టాం సార్. 500 బాటిల్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా సప్లై చేస్తాం. బాటిల్స్ అంటే ఎంత క్వాంటిటీ? హాఫ్ లీటర్స్ 500 ml. 500 ml 500. ఇప్పుడు బయట షాప్స్లలో కొన్నింటిలో పెట్టారు సార్. ఎట్లా పబ్లిక్ అంటే షాప్స్లో కాదు, కామన్ పాయింట్స్ ఉంటారు. షాప్లో కూడా ఉన్నాయి కామన్ పాయింట్స్ అనేది మనకి ఏ విధంగా పెడతారు? స్టాండ్స్ చేపిస్తా, లేకపోతే మేము మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, మేము ఎంఎస్ఎస్ తరఫు నుంచి దర్శనానికి వెళ్ళే దగ్గర స్టాండ్స్ పెడితే బెటర్. స్టాండ్స్ పెట్టి కామన్ పాయింట్స్ లో స్టాండ్స్ పెట్టి శానిటైజర్స్ అరేంజ్ చేయండి. ఓకే. షాప్లలో డిపార్ట్మెంట్స్ కాదు, డిపార్ట్మెంట్స్ ఓకే పెంచుతాం సార్. పెంచాలో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు డిఎంఎడ్హెచ్ అంటేనే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఇప్పుడు ఇంత డిస్ట్రిక్ట్ లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ నాకు ఎట్లా? అండ్ ఇట్స్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. ఎప్పుడు వస్తాం? ఇంకో హార్డ్లీ ఒక 3-4 days 5 days కూడా లేదు. ఈ టైంలో సీరియస్నెస్ లేకపోతే ఎట్లా? మనం పబ్లిక్ కోసమే కదా పనిచేసేది. దాట్స్ ద మెయిన్ ఎజెండా. ఏమంటారు అడిషనల్ కలెక్టర్? ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి, కరెక్ట్ చేయండి, విల్ డిస్కస్ ఆన్ ఇట్. అట్లేం లేదు. సో నేను ఏమంటా ఉన్నా అంటే మెడికల్ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాన్ని ఏంటంటే మనం ఏ విధంగా ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలనేది మన టార్గెట్ ఉండాలి. ఏడుపాయల అమ్మవారి పేరుతోటి ప్లీజ్ అరేంజ్ సైన్ బోర్డ్స్ అండ్ రూట్ మ్యాప్స్. కొంచెం ఎక్కువ పెట్టండి. అమ్మవారి పేరు రావాలి సార్. దాన్ని అమ్మవారి పేరు రావాలి. ఏడుపాయల అమ్మవారి టెంపుల్ అని చెప్పి ఉండాలి. వాట్ ఎవర్ దాని ఒఫిషియల్ నేమ్ ఏముందో అది వచ్చే విధంగా మీరు కౌంటర్లో ఎన్ని పెడుతున్నారు? టికెట్ కౌంటర్ 100 రూపీస్ టికెట్ కౌంటర్. 4 places లో సరిపోతాయా? అక్కడ ఒకటి పెడితే పబ్లిక్ మామూలుగా చూసుకుంటారు అనేది నా అభిప్రాయం. టెరిటోరియల్ జ్యూడిక్షన్ సంబంధించిన మ్యాప్ సార్, మ్యాప్ ఫ్లెక్సీ మాదిరిగా పెట్టేస్తే మనం చూసిన మ్యాప్ రోడ్స్ సార్. ఇప్పుడు 3 మనకు మెయిన్ కాలువలు వస్తాయి సార్. ఆ లోపలికి పోవడానికి ఎట్లా ఉంది, ట్రాఫిక్ ఎట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటూ పోతారు సార్. రూట్ గైడ్ సార్ పడేస్తూ ఉంటారు కదంటే డస్ట్బిన్లు వేసే వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక అవగాహన లేక ఏ పడతారు పడేస్తుంటారు. ఎప్పటికప్పుడు అది కలెక్ట్ చేయడానికి ప్లాస్టిక్ మన బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా సార్, అవి పర్చేజ్ చేసినాం. తర్వాత మళ్ళీ వేరే ప్లాస్టిక్ బయట మ్యాన్ పవర్ దాదాపు ఒక షిఫ్ట్ లో 320 మెంబర్స్ ఉంటారు. అట్లా 640 మెంబర్స్ స్వీపర్స్ మనం ఎంగేజ్ చేసుకుంటాం. మాకు జనవరి నుంచి వాటర్ రెగ్యులేషన్, రబీ వాటర్ రెగ్యులేషన్ ఉంది సార్. సో స్టిల్ నౌ ఏంటంటే మేము ఇప్పుడు కూడా వాటర్ ఇస్తున్నాం సార్. గవర్నమెంట్ నుంచి టెంపుల్ ప్రెమిసెస్ క్లీన్గా ఉండడానికి ఇప్పుడు కూడా వాటర్ ఇస్తున్నాము. సో వాటర్ రిలీజ్ మనము యాక్చువల్గా 5th నాడు అక్కడి నుంచి సింగూర్ డ్యామ్ నుంచి వదులుకుంటాం సార్. మనకు 8 మార్నింగ్ కల్లా ఒక సూపర్వైజరీ ఆఫీసర్ కింద రెండు పాయింట్స్ చెప్పడానికి ఇంకో సూపర్వైజర్ ఆఫీసర్ కింద 3 ఉంటాయి సార్. సో మొత్తం 130 మెంబర్స్ స్విమ్మర్స్ ఎంప్లాయ్ చేస్తున్నాం సార్. వీళ్ళకు టీ షర్ట్స్, విజల్స్ 6 ఇవ్వడం జరుగుతుంది సార్. వీళ్ళకి కావాల్సిన టీ షర్ట్స్ అవన్నీ తెప్పించేస్తున్నాం. 130 మెంబర్స్ డిప్లాయ్ చేస్తున్నాం సార్.
ఉపయోగపడే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఓకే. ఇంకా చేద్దాం. ఈ ఏడుపాయల అమ్మవారి జాతరని మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసే విధంగా మరి మీ అందరూ కూడా పనిచేస్తారు. మీతో పాటు కలిసి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి మరి మీ అందరిని కూడా మరి కోరుతా ఉన్నాను. కాబట్టి మీకు ఎట్లాంటి ఏ సమస్య ఉన్నా ఈ జాతర గురించి నేను అవైలబుల్ ఉంటాను. మన ఇద్దరు అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు, మన ఆర్డీఓ గారు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉంటారు. మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచి బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ తోటి మరి మంచిగా బ్రహ్మాండంగా ఈ ఏడుపాయల అమ్మవారి జాతరని సక్సెస్ చేస్తారు. కలిసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.